ఆఫ్ ద రేర్. న్యాయ వ్యవస్థలో ఇది చాలా కీలకమైన మాట. ఎందుకంటే ప్రతి నేరానికి మినిమం పనిష్మెంట్, మ్యాక్సిమం పనిష్మెంట్ అని రెండు ఉంటాయి. బట్ ప్రతి నేరానికి వాళ్ళు మ్యాక్సిమం పనిష్మెంట్ వేయరు. ఏదైనా నేర తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని భావించినప్పుడు మాత్రమే మ్యాక్సిమం పనిష్మెంట్ వేస్తారు. తాజాగా సంచలనంగా మారిన మదురైట్ కస్టోడియల్ డెత్ కేసులో అటువంటి ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ తీర్పు వచ్చింది. నిస్సహాయులైన తండ్రి కొడుకుల్ని అన్యాయంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రంతా విపరీతంగా హింసించి వాళ్ళ కస్టోడియల్ డెత్కి కారణమైన 9 మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధించింది. భారతదేశంలో కస్టోడియల్ డెత్స్ అనేవి వెరీ 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 కామన్. సంవత్సరానికి 150 నుంచి 170 కస్టోడియల్ డెత్స్ జరుగుతుంటాయి. కానీ ఏ కేసులోనూ ఎప్పుడు పోలీసులకు శిక్ష పడదు. ఎందుకు పడదు అంటే పోలీసులు నేరం చేసినప్పుడు తోటి పోలీసులందరూ కూడా ఆ నేరం రుజువు కాకుండా ఉండటానికి చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేస్తారు. రుజువులు సేకరించడం, ఇన్వెస్టిగేషన్ నడపడం ఇవన్నీ చేయాల్సిన పోలీసులు వాటన్నిటిని నీరు కార్చి వాళ్ళకు శిక్షలు పడకుండా చేస్తారు. కాబట్టి చాలాసార్లు కోర్టులు నిస్సహాయంగా ఎవిడెన్స్ లేదు అనే కారణంతో వాళ్ళకు శిక్షలు వేయరు. బట్ ఈ కేసులో శిక్ష పడటానికి కారణం ఏంటి అంటే మరొక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సంఘటన జరిగింది. అదేంటంటే ఈ పోలీసులు తమ వాళ్ళని కాపాడుకోవటానికి కట్టుకునే ఒక కంచు కోట ఉంటుంది కదా, దాన్ని చీల్చుకుని ఒక్క మహిళా కానిస్టేబుల్ బయటకు వచ్చి నిలబడింది. ఆమె పేరు రేవతి. తన సహచరులైన పోలీసులు చేసిన అత్యంత దుర్మార్గమైన నేరాన్ని ఆమె బయట పెట్టడం వల్ల ఈ శిక్ష సాధ్యం అయింది. అయితే ఇదంతా ఈజీగా కూడా ఏమీ జరగలేదు. ఈ ఘటన దగ్గర నుంచి ట్రయల్ దాకా అనేక డ్రామాటిక్ ఈవెంట్స్ జరిగాయి. ఒకసారి మనం ఆ కేసులో ఏం జరిగింది, రేవతి సాక్ష్యం ఎందుకు కీలకంగా మారింది అన్న విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ సంఘటన జరిగింది 2020 జూన్ 19న. అది అప్పుడప్పుడే లాక్డౌన్ ఓపెన్ చేస్తున్న రోజులు. షాపులన్నింటినీ కూడా కొంత టైం ఓపెన్ చేసుకునే అవకాశాన్ని గవర్నమెంటే కల్పించింది. తమిళనాడులోని తూత్తుక్కుడి డిస్టిక్లో సాతంకులం అనే ఒక టౌన్లో జయరాజ్ అనే ఒక వ్యక్తి చిన్న మొబైల్ షాప్ నడుపుకుంటాడు. అతను లాక్డౌన్ వైలేషన్ చేశాడని, ప్రభుత్వం మూసేయమన్న టైం కంటే కూడా 15 నిమిషాలు ఎక్స్ట్రా ఉంచాడని అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే తెలుసుకోవటం కోసం కొడుకు కూడా వెళ్ళాడు. కొడుకును కూడా అరెస్ట్ చేశాడు. తండ్రి వయసు 58, కొడుకు వయసు 30. వాళ్ళిద్దరికీ ఎటువంటి నేర చరిత్ర లేదు. మొబైల్ షాప్ నడుపుకునే ఒక చిన్న మామూలు మధ్యతరగతి కుటుంబం వాళ్ళది. కానీ వాళ్ళిద్దరిని ఆ రాత్రంతా లాకప్లో ఉంచి విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత కాలంలో తేలింది ఏంటంటే వాళ్ళు నిజంగానే లాక్డౌన్ వైలేషన్ లాంటిది ఏమీ చెయ్యలేదు. కానీ వీళ్ళొచ్చి దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆ తండ్రి పోలీసులకు ఎదురు చెప్పాడు. ఎందుకంటే ఆ రాత్రి వాళ్ళని కొడుతున్నప్పుడు అక్కడ వేరే లాకప్లో ఉన్నవాళ్ళు తర్వాత చెప్పిన ఎవిడెన్స్ ప్రకారం పోలీసులు పదే పదే ఒక మాట అంటూ ఉన్నారు, పోలీసులకు ఎదురు చెప్తావా? పోలీసులకు ఎదురు చెప్పాడు కనుక ఏ నేర చరిత్ర లేని ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఒక తండ్రిని కొడుకుని తీసుకొచ్చి వాళ్ళని భయంకరమైన చిత్రహింసలకు గురి చేశారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది. బహుశా ఒకళ్ళు ఇద్దరు తీసుకొని వచ్చి ఉండొచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం అంతరాత్మ అనేది లేకుండా అందులో పాల్గొన్నారు. ఎందుకంటే ఆ తండ్రి పోలీసులకు ఎదురు చెప్పాడు కాబట్టి. ఎందుకు చెప్పకూడదు? మీరేమన్నా దేవుళ్ళ? కానీ మనందరికీ తెలుసు, బయటకు వెళ్ళినప్పుడు పోలీసులు ఎంత దౌర్జన్యం చేసినా మనం ఒక్క మాట ఎదురన్నా కూడా మన అంతు చూసేదాకా వాళ్ళు వదిలిపెట్టరు. కానీ ఏం చేసినా కూడా వాళ్ళకి ఎంత ఇంప్యూనిటీ ఉంటుందంటే పోలీసులు ఇటువంటి దారుణాలకు ఒడికట్టినప్పుడు వాళ్ళని కాపాడుకోవటానికి మొత్తం పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ వెనక నిలబడుతుంది, ఎవిడెన్స్లు నాశనం చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ సరిగా చేయదు. వాకపల్లి కేసులో 13 మంది గిరిజన మహిళల మీద గుంపు అత్యాచారం చేస్తే ఆ పోలీసులందరినీ కాపాడిన వాళ్ళు పోలీసులే. ఆ మాట కోర్టు స్పష్టంగా చెప్పింది. ఐఓలిద్దరూ సాక్ష్యాధారాలని నాశనం చేసి మేము శిక్ష వేయడానికి అవకాశమే లేకుండా చేశారు. తిరిగి సాతంకులం కేసుకొస్తే రాత్రంతా హింసించిన తర్వాత ఉదయం వాళ్ళు నడవలేని స్థితిలో, కళ్ళు కూడా సరిగా తెరవలేని స్థితిలో వాళ్ళని రిమాండ్కి పంపించడం కోసం కోర్టుకు తీసుకువెళ్ళారు. కోర్టుకు తీసుకెళ్లే ముందు ఎవరిని అరెస్ట్ చేసినా తప్పకుండా వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ కావాలి, ఫిట్ టు బి రిమాండెడ్ అని. వీళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే రక్తం ఓడుతూ నిలబడలేని మనుషుల్ని ఫిట్ టు రిమాండ్ అని అక్కడ ఒక డాక్టర్ సర్టిఫై చేశాడు.
ప్రతిసారి ఇది జరుగుతుంది. పోలీసులు అనేక మందిని స్టేషన్కి తీసుకెళ్ళి రోజుల తరబడి చిత్రహింసలు పెట్టినా సరే వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లే ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈ డాక్టర్లందరూ కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా ఫిట్ టు రిమాండ్ అనే సర్టిఫికెట్ ఇస్తారు. అట్లా తీసుకుని వెళ్ళి వాళ్ళని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జిలు కూడా పట్టించుకోరు. చాలాసార్లు వాళ్ళు కూడా రిమాండ్కి పంపించారు. ఇది చాలా న్యాచురల్గా తరచు జరుగుతూ ఉంటుంది. 19న అరెస్ట్ చేసే 20వ తారీఖు వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు. 22 రాత్రి ఒకళ్ళు, 23 పొద్దున ఒకళ్ళు, తండ్రి కొడుకు ఇద్దరూ చనిపోయారు. అప్పుడు అది దేశవ్యాప్తంగా సంచలనం అయింది. తమిళనాడులో అనేక ప్రొటెస్ట్ ర్యాలీలు జరిగాయి. మదురై హైకోర్టు డివిజన్ బెంచ్ దాన్ని సుయోమోటోగా తీసుకుని వెంటనే ఒక జడ్జిని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్కి పంపించింది. జడ్జిని పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టనివ్వలేదు సరికదా, పోలీసులు జడ్జినే బెదిరించడం కూడా ప్రారంభించారు. వాళ్ళు స్టేషన్ బయట చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు ఒక్క అమ్మాయి వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ఆమె రేవతి. ఆమె చెప్పింది, నిజమే సార్, రాత్రి 7:30కు తీసుకొచ్చారు, ఉదయం దాకా వాళ్ళని విపరీతంగా కొట్టారు అన్న విషయం ఆమె చెప్పింది. వాళ్ళ బ్లడ్ అంతా కూడా వాళ్ళతోనే తుడిపించేశారు, కానీ లాఠీల మీద వాళ్ళ రక్తం ఉంది. అట్లాగే వాళ్ళు టార్చర్ చేసిన గదిలో టేబుల్ మీద కూడా ఇంకా రక్తపు మరకలు ఉన్నాయని చెప్పింది. వెంటనే జడ్జి అక్కడికక్కడ పోలీస్ స్టేషన్ని సీల్ చేయించి తన రిపోర్టుని కోర్టుకి ఇచ్చాడు. కోర్టు ముందు దాన్ని సిబిసిఐడికి తర్వాత సిబిఐకి కూడా అప్పగించింది. ఇంతమంది దృష్టి ఈ కేసు మీద ఉంది కాబట్టి, ఇది సిబిఐకి కూడా వెళ్ళింది కాబట్టి ఎంతో కొంత సక్రమంగా ఇది జరిగింది. అంతేకాకుండా ఆ రోజు స్టేషన్లో లాకప్లో ఉన్న మిగిలిన వాళ్ళని విచారించడంతో పాటుగా వీధిలో ఉన్న సీసీటీవీని కూడా పరిశీలించినప్పుడు వాళ్ళని తీసుకొచ్చిన టైము, తీసుకొచ్చిన పద్ధతి, తీసుకెళ్తున్న పద్ధతి అన్నీ కూడా రికార్డ్ అయి కనిపించాయి. ఇంతకు పోలీస్ స్టేషన్లో జరిగిన టార్చర్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రం లేదు. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, భారతదేశంలో ఎప్పుడు కస్టోడియల్ డెత్ జరిగినా మొట్టమొదట మాయమయ్యేది సీసీటీవీ ఫుటేజే. సో సరిగ్గా ఇక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ లేదు అని చెప్పారు. అప్పటికి వాళ్ళు ధ్వంసం చేసేశారు కూడా. కానీ ఒక్కసారి సాక్ష్యం చెప్పినంత మాత్రాన చివరిదాకా నిలబడాలని కూడా ఏమీ లేదు. కానీ రేవతి చివరిదాకా నిలబడింది. 9 మంది డిఫెన్స్ లాయర్స్ ఆమెను క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తే కూడా ఆమె ఎక్కడా తడబడలేదు. స్ట్రాంగ్గా కేసు ఉన్నప్పటికీ కూడా 6 సంవత్సరాలు ఎందుకు పట్టిందని ఎవరికైనా ఆశ్చర్యం అనిపించవచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ కేసులో మొత్తం వాళ్ళు 105 సాక్ష్యాలు ప్రవేశపెట్టారు. రేవతి కాకుండా మరో 104 సాక్ష్యాలు. 9 మంది లాయర్లు, నిజానికి 10 మంది. 10 మందిలో ఒక వ్యక్తి అదే సంవత్సరం కరోనా వచ్చి చనిపోయాడు కాబట్టి కేసు మిగిలిన 9 మంది మీదే నడిచింది. సో ఈ 9 మంది లాయర్లను పెట్టుకున్నారు చాలా తెలివిగా. సో ప్రతి లాయరు కూడా ప్రతి విట్నెస్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తామని చెప్పారు. అంటే 9x105 945 క్రాస్ ఎగ్జామినేషన్స్ జరిగాయి కోర్టులో. ఎందుకు అన్ని క్రాస్ ఎగ్జామినేషన్స్ జరిగాయంటే స్టార్ విట్నెస్ ఉంది, కేసు చాలా బలంగా బిగుస్తూ ఉంది కాబట్టి కేసు ముందుకు పోకుండా ఉంచడం కోసం లాయర్లు చేసిన ప్రయత్నం. అయినప్పటికీ చివరికి నిజం నిరూపితమై ఇంతమందికి శిక్ష పడింది. ఒక కేసులో ఒక 10 మంది ఉంటే అందరికీ ఒకే శిక్ష విధించడం అనేది కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఏ నేరంలోనూ అందరూ ఒకేలాంటి భాగం పంచుకోరు. కొంతమంది ముందుండి చేస్తారు, కొంతమంది వెనకుండి సపోర్ట్ చేస్తారు. ఇట్లా రకరకాల పాత్రలు పోషిస్తారు. సో వాళ్ళు పోషించిన పాత్రను బట్టి వాళ్ళకు శిక్ష ఉంటుంది జనరల్గా ఏ కేసులో అయినా. కానీ ఈ కేసులో జడ్జి ఏమన్నాడంటే, ఎవరు ఎక్కువ కొట్టారు తక్కువ కొట్టారు అనే దాన్ని బట్టి నేను శిక్ష వేయబోవటం లేదు. వీళ్ళందరూ కలిసి ఈ నేరం చేశారు. అంతేకాకుండా అందరూ కలిసి సాక్ష్యాలు మాయం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అవన్నీ లేకుండా చేయడానికి సీసీటీవీ ఫుటేజ్ దగ్గర నుంచి రక్తం మరకలు తుడిచేయటం దాకా కూడా చేశారు. ఈ 2 నేరాలు కలిసే చేశారు కాబట్టి అందరికీ కూడా మరణశిక్ష విధిస్తున్నాను అని డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ జడ్జిమెంట్ వచ్చింది. బట్ ఈ శిక్ష ఫైనలా కాదు. అసలు ముఖ్యంగా మరణశిక్ష అనేది డిస్ట్రిక్ట్ కోర్టు వేయగలదు, కానీ దీన్ని ఫైనల్గా కన్ఫర్మ్ చేయాల్సింది హైకోర్టే. మళ్ళీ ఈ కేసు మొట్టమొదట ఎవరైతే సుమోటో తీసుకున్నారో ఆ మదురై హైకోర్టు బెంచ్ ముందుకే వస్తుంది. బట్ అప్పుడున్న జడ్జీలు ఉండకపోవచ్చు, ఉన్నా కూడా ఇంత శిక్ష వేయడం కరెక్ట్ కాదనిపించవచ్చు. ఎందుకు మరణశిక్షలు కోర్టుల్లో పడవంటే తమ చేతులతో తామే ఒక మనిషిని చంపాలని ఆదేశించడం పాపం అని చాలామంది జడ్జెస్ అనుకుంటారు. అందుకోసమే ఎంత హీనాతిహీనమైన క్రూరాతి క్రూరమైన నేరాలు చేసినా కూడా చాలాసార్లు వాటికి మరణశిక్ష వేయరు. కాబట్టి హైకోర్టు మదురై బెంచ్ దీన్ని ఏం చేస్తుందో తెలీదు. ఒకవేళ హైకోర్టు దాన్ని కన్ఫర్మ్ చేస్తే ఫ్యామిలీస్ దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్తాయి. హైకోర్టు తగ్గిస్తే సిబిఐ దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కానీ అసలు అటువంటి ఒక శిక్ష అంటూ పడటం మాత్రం భారతదేశంలో మొదటిసారి జరిగింది కాబట్టి
పోలీసులు అనేవాళ్ళు ఎవరైనా కూడా తమ మధ్యలో కూడా ఎవరైనా ఒక మనిషి ఉండే అవకాశం ఉందని గుర్తించడము, తాము కూడా చట్టానికి అతీతులం కామని, తాము దేవుళ్ళు కాదని, తమని ఎదిరించి మాట్లాడినంత మాత్రాన అది నేరం కాదని అర్థం చేసుకుంటారని మనం ఆశిద్దాం. అట్లాగే ఇంతటి హాస్టైల్ ఎన్విరాన్మెంట్లో కూడా ధైర్యంగా బయటకు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చిన రేవతికి మనందరం సల్యూట్ చేద్దాం. కానీ ఆమె పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ విపరీతమైన ఆగ్రహంతో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆమెకి ఏమీ జరగకూడదు అని కూడా మనందరం ఆశిద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.